నాశనం అయ్యేవాడిని ఎవడూ కాపాడలేడు, బాగుపడేవాడిని ఎవడూ ఆపలేడు అంటారు. బ్రిటన్ 2050 నాటికి ఇస్లామిక్ రాజ్యంగా మారబోతుందన్నటువంటి విషయాన్ని ముస్లిం మత పెద్దలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నోళ్ళు చెప్పారు. బ్రిటన్‌లో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే 11 నగరాల మేయర్ల కిందన ముస్లిమ్స్ ఎవరైతే చొరబడి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఉన్నారు. పరిపాలన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. చివరికి బ్రిటిష్ ఆడపిల్లలు 12 సంవత్సరాల నుంచి 18 ఏళ్ల లోపే అవతల వాళ్ళతో ప్రేమలో పడిపోయి అటుకి మతం మారిపోతూ చివరికి వాళ్ళు కూడా సంఖ్య పెరిగిపోతుంది క్రమంగా మత మార్పిడికి గురైనటువంటి. అబ్బాయిల్ని కూడా అట్లాగే మతం మార్చుకోగలుగుతున్నారు. వాళ్ళు ఒక పక్కన నడిచిపోతుంది. వీటన్నిటికి తోడు వాళ్ళున్న ఏరియాల్లోకి బ్రిటిష్ వాళ్ళని రానియకుండా చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు మాకు స్వేచ్ఛ కావాలని పోరాడుతున్న రోజులు చూస్తున్నాం. అయినా సరే వీళ్ళ బుద్ధులేం మారలేదు. పాలస్తీనా అనేటటువంటిది ఇప్పటికే హమాస్ తీవ్రవాదుల పుట్టుకతో వచ్చినటువంటిది కాస్త ఆ పాలస్తీనాని దేశంగా గుర్తించింది బ్రిటన్. కీర్ స్టార్మర్ ఉన్నప్పుడే గుర్తించింది. ప్రభుత్వం మారింది. కీర్ స్టార్మర్ పక్కెళ్ళాడు. కానీ ఇప్పుడు వచ్చిన ఆయన అంతకంటే వీర విధేయుడే. అందుకనినే పాలస్తీనా రాయబార కార్యం ఇప్పుడు బ్రిటన్‌లో వచ్చింది. రాయబార కార్యాలయం ద్వారా వీసాలు, పాస్‌పోర్ట్‌లు అన్నీ నడుస్తాయి. రేపు పాలస్తీనా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఇప్పటికే పాలస్తీనా, లెబనాను, యెమెను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల నుండి వచ్చిన వాళ్ళు ముందు చొరబడి శరణార్థిగా మారిన వాళ్ళు వాళ్ళ బంధువులను పిలిపించుకుని ఆ తర్వాత పాస్‌పోర్ట్‌లు, వీసాలు చించేసి ఆ తర్వాత అక్కడే ఉంచుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఇన్వేజన్ చొరబాటు జరగచ్చు.